హాయ్, మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము కోనసీమ రొయ్యలతో పులావ్ చేసుకుంటాం. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది. దానిలో ఏంటంటే సేమ్ మసాలాలు ఉంటాయి, ఒకదాని తర్వాత ఎప్పుడు వేయాలి ఏంటి అనేది కొంచెం నేర్చుకుంటే చాలు. ఓకేనా? అసలు ఎంత బాగుంటుందంటే దాంతో మనం ఏమి ఇంకా చేయక్కర్లేదు, డైరెక్ట్గా తినేసేయచ్చు. ఓకేనా? రెసిపీలో కలుద్దాము. ఒక ఫ్రై ప్యాన్లో ఫస్ట్ ఏం చేశానంటే రొయ్యలని ఉప్పు పసుపు వేసి మగ్గించి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో హోల్ గరం మసాలా వేసాను, కొంచెం ఉల్లిపాయ పెద్ద సైజులోనే. మీకు కావాల్సినన్ని మిర్చి వేసుకోవచ్చు మీ స్పైసీ లెవెల్ని బట్టి. అది కూడా మగ్గిన తర్వాత దాంట్లో పెద్దగా కట్ చేసిన టొమాటో వేసాను. ఆ టొమాటోకి అందులో నుంచి నీరు రావాలంటే ఉప్పు పసుపు వేసి మూత పెడితే చక్కగా గుజ్జులాగా అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ రెగ్యులర్గా చేసేదే, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారము, మీకు కావాల్సిన విధంగా ఇంకేదైనా మసాలా కావాలంటే కూడా వేయచ్చు. అవి ఏంటంటే రొయ్యలు ఆవగించి పెట్టినవి, ఆవగించడం అంటే అర్థమవుతుంది. ఇప్పుడు దాంట్లో ఏంటంటే కొంచెము ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసా. ఒకసారి అన్నీ తిప్పి పక్కన పెట్టుకుంటే చాలు. నేను చాలా వరకు తక్కువ మసాలాలు వేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఆ వేడి మీద కాస్త కొత్తిమీర అవన్నీ జల్లేసి పక్కన పెట్టేసుకుంటే ఈలోపు మనము పులావ్ చేసుకుందాం. పులావ్ కూడా రెగ్యులరే, కొంచెం నెయ్యి వేసాను, హోల్ గరం మసాలా వేసాను. దాంట్లో ఏంటంటే మస్ట్గా షాజీరా వేయాలి. రెగ్యులర్గానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ అన్నీ రెగ్యులరే, కానీ ఇందులో టొమాటో వేస్తాను. ఆ టొమాటో వల్ల కలరు, టేస్ట్ అన్నీ మారిపోతాయి. రెగ్యులర్గానే మనం జనరల్గా ఏం చేస్తామంటే పులావ్ అంటే ప్రతి దాంట్లోకి వెళుతుంది, లేదా చికెన్ ముక్కలు కానీ ఏ ముక్కలైనా కలిపి వండుతాం. ఇందులో ఏం చేశానంటే నేను అది పక్కన పెట్టుకొని జస్ట్ ప్లెయిన్ పులావ్గా వండుకొని ఈ రొయ్యల్ని అయితే పైన పెట్టుకోవచ్చు, లేకపోతే కలిపేసుకోవచ్చు, మీ ఇష్టం. దాంట్లో కొంచెం మస్ట్గా మనం వేయాల్సింది ఏంటంటే పుదీనా, దాని తర్వాత 1-1.5 ఎసురు వేసుకుంటే, ఎసురు తెరిలిన తర్వాత ఈ మసాలాలో ఒక అరగంట క్రితం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసాను. అంతే, చక్కగా రైస్ కూడా పొడి పొడిలో ఆడుతూ వస్తుంది. అప్పుడు ఏమిటంటే నేను కొంచెము బిర్యానీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు, జస్ట్ కొంచెం మరీ మైల్డ్గా ఉండకుండా అంతే. అది అలా సిమ్లో పక్కన పెట్టేస్తే ఉమ్మగిల్లుతుంది. నేనేం చేశానంటే కొంచెం చూస్తానికి బాగుండటానికి ఒక సైడ్కి పెట్టుకున్నాం, వడ్డించడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఆ వేడికి కూడా ఈ మసాలా అంతా లోపలికి వెళ్తుంది. మీరు కావాలంటే ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. కానీ ఇది మాత్రం చాలా బాగుంది. మీకు కావాలంటే స్పైసీ లెవెల్ని పెంచుకోవచ్చు. నాకైతే ఇంత సరిపోతుంది, రీజనబుల్గా, పిల్లలు కూడా తినాలని పెట్టాను. ఓకేనా? థ్యాంక్ యూ.